విజయరాజు గారు, సంఘ పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా యేసుప్రభు దీవెనలు ఉండాలని, ఇక్కడే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మరి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో మరొకసారి అందరికీ, ఎందుకంటే యేసు ప్రభు పుట్టింది బెత్లెహేంలో, మేరీ మాత అమ్మవారు అక్కడ స్థలం కూడా దొరకనటువంటి సందర్భంలో ఒక పశువుల శాలలో యేసు ప్రభు జన్మించడం జరిగింది. ఆ ప్రభుత్వం చుట్టూ ఎక్కడైనా ఉన్నతమైనటువంటి ప్రాంతాల్లో జన్మించవచ్చు, కానీ ఒక సామాన్యుడిలాగా ఈ ప్రపంచానికి వచ్చి ఇవాళ కొన్ని వేల కోట్ల మంది హృదయాల్లో ఈరోజు జన్మించారు. అది యేసు ప్రభు గారు చేసినటువంటి మార్గం. కరుణ, ప్రేమ, దయ, పొరుగు వారిని ప్రేమించడం, ఇవన్నీ కూడా ఆయన్ని ఒక ఆదర్శంగా మనందరం కూడా నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనం అందరం కూడా మన పొరుగు వారిని ప్రేమించుకుంటూ, మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ, శాంతిని, ఇవాళ ప్రపంచంలో మళ్ళీ యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి, అవన్నీ కూడా సమసిపోవాలని, అందరూ కూడా ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలని, ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆశీర్వాదం కలిగించాలని, ముఖ్యంగా మన మచిలీపట్నం అభివృద్ధి కోసం మేమందరం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సఫలం కావాలని, దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అందరికీ క్రిస్మస్